అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. గత నెల అంటే నవంబర్ నెల 8వ తారీఖున బనగానపల్లి వెళ్ళడం జరిగింది. ఆ బనగానపల్లి నుంచి హడావుడిగా బ్రహ్మంగారి మఠం వెళ్ళవలసి వచ్చింది. ఎందుచేతనంటే బ్రహ్మంగారి 416వ పుట్టినరోజు సందర్భముగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని నాకు సమాచారం తెలిసి వెంటనే బనగానపల్లి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ బనగానపల్లిలో ఇంకా మన సబ్స్క్రైబర్స్కి చూపించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నా మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ బనగానపల్లి మళ్ళీ వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి విశేషాలు చిత్రీకరించడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కోసం. ముఖ్యమైనటువంటిది ఏంటంటే యాగంటి క్షేత్రం చాలా అద్భుతంగా వచ్చింది. వీడియోస్ చాలా బాగుంటుంది. చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం యాగంటి. అది తర్వాత దాని వెనకాలే ఉన్నటువంటి మద్దిలేటి స్వామి అనేటువంటి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడి నుంచి మరలా బెల్లం గుహలు అద్భుతంగా ఉంటాయి. పైన అంతా పొలంలా ఉంటుంది, మామూలు నేలలా ఉంటుంది. లోపల గుహలు అద్భుతంగా ఉన్నాయి. 2-3 కిలోమీటర్ల గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది కూడా చిత్రీకరించడం జరిగింది. అలాగే అరుంధతి మూవీలో తీసినటువంటి బిల్డింగు అది చాలా బాగుంటుందండి. ఆ బిల్డింగ్ కూడా వీడియో తీయడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి తాడిపత్రి వెళ్ళి తాడిపత్రిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆలయాలు చిత్రీకరించడం జరిగింది. ఆ తరువాత జంబలమడుగు దగ్గర ఉన్నటువంటి గండికోట కూడా వెళ్ళడం జరిగిందండి. గండికోట చాలా అద్భుతంగా వచ్చింది వీడియో. వరుసగా మీకు 10 రోజులు వరుసగా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మా వీడియోలని చూడండి. ఎంతో ఖర్చు పెట్టి తీశాను. ఒక లైక్ ఇవ్వండి చాలు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం బనగానపల్లి నుండి యాగంటి పుణ్యక్షేత్రం వెళుతున్నానండి. యాగంటిలో ఒక బసవన్న ఉంటారు. ఆయన రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. కలియుగ అంతంలో ఆయన పెద్ద రంకేస్తారట. ఆ విశేషాలు చూడడానికి యాగంటి వెళుతున్నాను, రండి. మచిలీపట్నం దగ్గర పెడనలో 8 గంటలకు రాత్రి 8 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకి బనగానపల్లి చేరుకున్నానండి. అది మచిలీపట్నం టు ధర్మవరం ఎక్స్ప్రెస్. తెల్లవారుజామున 4 గంటలకి బనగానపల్లి చేరాం. టికెట్ 300 రూపాయలు, స్లీపర్ క్లాసు. అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్కి వచ్చి బస్టాండ్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాం. 600 పడింది ఫర్ డే. రూమ్ అయితే యావరేజ్గా ఉందండి, పర్వాలేదు. ఇంకా కాస్ట్లీ రూములు కూడా ఉన్నాయి, కానీ మన బడ్జెట్ కాబట్టి సరిపోతుంది మనకి. అక్కడి నుండి బనగానపల్లి నుండి బయలుదేరి ఉదయాన్నే యాగంటి బయలుదేరానండి. యాగంటికి ఉదయం 8:30 బస్సు ఉంది. బస్టాండ్లో బస్సు ఎక్కి యాగంటి బయలుదేరి వెళుతున్నాను. దారి రోడ్డు జర్నీ చాలా బాగుందండి. ఇదిగోండి పెద్ద సాయిబాబా విగ్రహం కూడా ఇక్కడ కనపడింది వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడు. ఈ రూటు చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా ఉంది. కొంచెం గోతులు ఎక్కువగా ఉన్నాయి. రోడ్డు అంత సాఫ్ట్గా లేదు. రూటు మట్టుకు చూడడానికి చాలా బాగుంది. బనగానపల్లి నుండి యాగంటి వెళ్ళడానికి ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు మాత్రమే ఉంది. అది కూడా స్కూల్ పిల్లలకి మాత్రం వేశారని చెప్తున్నారు. ఉదయం 8:30కి ఒక్కసారి బనగానపల్లి నుంచి యాగంటి వెళ్ళి మళ్ళీ 10 గంటలకు రిటర్న్ అయిపోయి వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు బస్సు అనేటువంటిది యాగంటికి ఉండదండి. యాగంటి వెళ్ళేటువంటి వారు ఇది గమనించండి. ఎవరైనా యాగంటి వెళ్ళేటువంటి వాడు ప్రత్యేకించి ఆటో కట్టించుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇదేనండి యాగంటి వెళ్ళేటువంటి రూట్, చాలా బాగుంది.
యాగంటి వెళ్ళేటువంటి రోడ్డు మట్టుకు చాలా గోతులుగా ఉన్నదండి. వెళ్ళే దారిలో ప్రక్క ఉన్నటువంటి సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైనటువంటి కొండలు, ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి. రూట్ కూడా చాలా బాగుందని ఈ రూటు కూడా వీడియో తీయడం జరిగింది. చూడండి, ఒక చెట్లు గుబురులోకి గూడుగా ఉన్నట్టుగా ఉండి ఆ గూడులోకి మనం వెళుతున్నట్టుగా అనుభూతి వస్తుంది. బస్సు ప్రయాణంలో గోతులు ఉండడం వల్ల, కదిలిపోవడం వల్ల వీడియో ఇలా వచ్చింది. వెళ్ళే దారిలో చక్కని పల్లెటూళ్ళు, చక్కని పొలాలు, అందమైనటువంటి గ్రామాలు మనకి ఎన్నో కనబడుతున్నాయి. ఇదిగోనండి, యాగంటి దగ్గరలో దూరంగా మనకి కనపడుతుంది చూడండి బిల్డింగు. అదేనండి అరుంధతి సినిమాలో తీసినటువంటి బిల్డింగు. ఈ బిల్డింగ్ కూడా అక్కడికి వెళ్ళడం ప్రత్యేకించి వీడియో తీశాను. అది ప్రత్యేకించి వీడియో మీకు 2-3 రోజుల్లో వస్తుంది. వరుసగా వీడియోలన్నీ చాలా బాగుంటాయండి. వీడియో చాలా బాగా వచ్చింది. మీరు ప్రతిరోజు మా వీడియోలని చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క ఆలయాన్ని, ప్రతి ఒక్క ప్రదేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్. మీరు అక్కడికి వెళ్ళినట్టు మీరు అనుభూతి చెందేలా ఉంటుంది. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇక్కడి నుంచి రూట్ కొద్దిగా మారుతుందండి, లోనికి వెళ్ళాలి. చూడండి, చుట్టూ పచ్చని పొలాలు, వింతైన కొండలు. ఈ కొండలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయండి కొండలు. రూట్ మట్టుకు చాలా బాగుంది. యాగంటి వెళ్ళే దారి, చుట్టుపక్కల పొలాలు కోతలు కోసి ధాన్యాన్ని రోడ్డు మీద వేయటం కూడా మనం చూస్తున్నాం. పాతపాడు దగ్గర మెయిన్ రోడ్ వదిలిపెట్టాలి. చూడండి కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ బనగానపల్లి నుండి యాగంటి వెళ్ళడం చాలా సులువండి. యాగంటి వెళ్ళడం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళకి, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా సులువండి. విజయవాడ నుండి ప్రతిరోజు రాత్రి 9:30 డైరెక్ట్గా బనగానపల్లి వెళ్ళేటువంటి ట్రైను అదేనండి. మచిలీపట్నం టు ధర్మవరం వెళ్ళే ట్రైన్ ఉంది. అది డైరెక్ట్గా బనగానపల్లిలో దిగి అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే యాగంటి ఉంటుంది. ఆ చుట్టుపక్కల చూడవలసినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మా వీడియోలు వరుసగా చూస్తూ ఉండండి. మద్దిలేటి స్వామి ఆలయం అని ఒక ప్రత్యేకించి ఆలయం ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడే బెల్లం కేవ్స్, తాడిపత్రి ఆలయాలు, అరుంధతి మూవీలో తీసిన బంగ్లా. అక్కడి నుంచి జమ్మలమడుగు వెళితే అక్కడ గండిపేట కోట, చాలా అద్భుతమైనటువంటివి ఈ బనగానపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అదిగోనండి మనకు కనబడుతున్నది అదే యాగంటి గోపురం. దగ్గరికి వచ్చేసామండి. యాగంటి పుణ్యక్షేత్రం
చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో పూర్వకాలం ఎంతోమంది మహర్షులు తపస్సు చేసేవారట. ఇప్పటికీ కూడా ఆ రహస్యమైనటువంటి గుహలున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. రేపు వచ్చే వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఇవ్వండి, యాగంటి వచ్చేసింది బస్సు. ఇక్కడ మనం దిగి వెళదాం. యాగంటి పుణ్యక్షేత్రము బనగానపల్లి నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బనగానపల్లి నుండి గుత్తి వెళ్ళే బస్సులో కొంత దూరం వచ్చిన తర్వాత పాతపాడు అనేటువంటి గ్రామం వస్తుంది. ఆ పాతపాడు నుండి రైట్కి తీసుకొని 3 కిలోమీటర్ల లోనికి వస్తే ఈ యాగంటి మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు. సొంత వెహికల్ ఉంటే మంచిది. బస్సు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఉంటుంది. ఆటోలు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి. దీని సమాచారం ఇది. చూడండి, యాగంటి మహాపుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ తీశారు, చాలా మూవీలు తీశారు. ఎక్కడెక్కడ ఏ మూవీ తీశారో మనం ముందు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రం. ఇది పూర్వకాలం కృతయుగం నుండి ఉన్నది ఈ ఆలయం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అగస్త్యముని తపస్సు చేసినటువంటి రహస్యమైన ప్రదేశ గుహలు కూడా ఉన్నాయి. ఇదంతా పూర్వం చాలా దట్టమైనటువంటి అడవండి. ఇక్కడ ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ చాలా సినిమాలు, సీరియల్స్ ఇక్కడ తీస్తూ ఉంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ తీసినటువంటి సినిమా కానీ సీరియల్ కానీ ఫుల్ సక్సెస్ అవుతాయని ఒక నమ్మకం. అలాగే చాలా పేరుగాంచినటువంటి సినిమాలు ఇక్కడే ఘన విజయాన్ని సాధించినటువంటి చరిత్ర ఉంది. ఇదిగోండి, ఇది కోనేరు. ఈ కోనేరులోనే చాలా సినిమాలు షూటింగ్ తీశారు. ఎన్టీ రామారావు, నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సినిమా కూడా ఇక్కడే తీయడం జరిగింది. అలాగే అన్నమయ్య సినిమా కూడా ఇక్కడే తీయడం జరిగిందండి. అదిగోండి, మనకు ఎదురుగుండా కనపడేటువంటి ఆ దిమ్మ మీదే ఎన్టీఆర్ నిలబడి ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు అనేటువంటి సాంగు ఇక్కడే చిత్రీకరించారు. అలాగే అన్నమయ్య సినిమాలో ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల అనేటువంటి పాట కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇక్కడ ఏ సినిమా తీసినా కానీ 100 రోజులు గ్యారంటీ అండి. ఈ క్షేత్రం యొక్క మహత్యం, అంత గొప్ప మహత్యం ఉన్నది క్షేత్రానికి. పూర్వకాలం అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక కాకి వచ్చి కావు 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 అని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ మహాముని శపించాడట. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాకులు ఇక్కడ ఉండకూడదు అని శపించారట. ఈ క్షేత్రంలో కాకి అనేటువంటిది అసలు కనపడదండి. ఎన్ని పదార్థాలు బయట ఉన్నప్పటికీ కాకి కనపడదు. మీకు ఈ వీడియోలో కానీ ఇంతకు ముందు కానీ మీరు కాకి కనుక చూసుంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను అనేక సార్లు ఈ క్షేత్రానికి వెళ్ళాను, ఎప్పుడూ కూడా కాకి అనేటువంటి దాన్ని చూడలేదు. ఇక్కడ నాకు మటుకు చాలా సత్యమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. అనేక విశేషాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా లోపల విశేషాలు. వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. 100 సంవత్సరాల క్రితం చెక్కినటువంటి నందీశ్వరుడు ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాడు. అది రేపటి వీడియోలో వస్తుంది. రేపటి వీడియో మిస్ కాకుండా చూడండి. ఆ బసవన్న పెరగడం మనం కళ్ళారా చూడొచ్చు. చూడండి,
రేపటి వీడియో తప్పనిసరిగా చూడండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.